అందుకని సో అలా ఏర్చి కూర్చి మీరు అన్ని చేశారని చెప్పొచ్చా సార్ ఆఫ్టర్? బట్ వై సచ్ ఎ లాంగ్ గ్యాప్? 5 సినిమాలు అయిపోయినాయండి. గ్యాప్ నేను కావాలని తీసుకోవాలి. కొన్ని జరగవు, కొన్ని కుదరవు. అలాంటప్పుడు నాకు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో. దాన్ని పట్టుకుని ఎలాడకూడదు, బాధపడకూడదు. బాధపడినంత మాత్రం బాగుపడదు. సో మీరేదో ఫీల్ అయిపోతున్నాను సడన్గా సెటప్ అయిపోదు అంతా, అది అయ్యే టైంకే అవుతుంది. సో స్టాప్ క్రైయింగ్, కీప్ ట్రైయింగ్. ఏం సినిమా లాగేస్తారు అడగచ్చా? అంటే చాలా అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయినాయి, మధ్యలో కదా ఆగటం. ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం. స్టార్ కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాం అట్లయినా? అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ దెమ్. వాళ్ళని పెద్ద హీరోలే కానీ అంటే పేరున్న హీరోలు, పేరున్న హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి 5 వివిధ కారణాల వల్ల. 5 అంత నేనేమనుకుంటానంటే దెర్ ఇస్ ఎ డిజైన్. ఫిల్మ్స్ లైక్ మ్యారేజెస్, ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం, కానీ ఈ సెటప్ అంతా అలాగే జరుగుతుంది. నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు, కొత్త అబ్బాయి నేను చేయలేప్పుడు. సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు. మనం చేయలేము. అందరం చాలా మరి ఎట్లా స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ అంతా చేసాం, హీరో లేడు, కొత్త అబ్బాయి కావాలి, ఆ వయసులో అబ్బాయి. అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం. సో కుదిరితే అలా సడన్గా ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలి, అట్లా సడన్గా కుదిరింది. లేకపోతే ఆయన ముందు చెప్పేశారు, ఇప్పుడు 1.5 crore పెట్టి మనం చేయలేదు, ఇది లేదు కొత్త అబ్బాయితో. కుదిరేది ఉంటే కుదిరితే అలా. కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది, దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్ని 100 కోట్లు తక్కువలో లేదు కదా సార్. వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు. స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పను ఇప్పుడు. బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెట్ అండ్ బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమాకి కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి. నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ లెక్కలు ఇవన్నీ చూడలేను, నాకు ఎవరు బేటా అంతా కూడా నాకు తెలియదు. అట్లా కుదిరింది. జరిగేది ఉంటే జరుగుతుందండి, లేకపోతే ఆగుతుంది.